తెలుగు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్ ప్రపంచానికి స్వాగతం. మొదటి ప్రశ్న. నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోయడం ఏ దేవుని ఆరాధనకు సంబంధించిన ఆచారం? ఏ. వినాయకుడు. బి. శ్రీకృష్ణుడు. సి. శ్రీరాముడు. డి. సుబ్రహ్మణ్య స్వామి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. వినాయకుడు. బి. శ్రీకృష్ణుడు. సి. శ్రీరాముడు. డి. సుబ్రహ్మణ్య స్వామి. సరైన సమాధానం డి. సుబ్రహ్మణ్య స్వామి. సమాధానం మరొకసారి. డి. సుబ్రహ్మణ్య స్వామి. రెండవ ప్రశ్న. నాగుల చవితి రోజున నాగదేవతకు నైవేద్యంగా సమర్పించే సాంప్రదాయ పిండివంటలు ఏవి? ఏ. లడ్డు, జిలేబీ. బి. పులిహోర, దద్దోజనం. సి. చలిమిడి, వడపప్పు, చిమ్మిలి. డి. పాయసం, బజ్జీలు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. లడ్డు, జిలేబీ. బి. పులిహోర, దద్దోజనం. సి. చలిమిడి, వడపప్పు, చిమ్మిలి. డి. పాయసం, బజ్జీలు. సరైన సమాధానం సి. చలిమిడి, వడపప్పు, చిమ్మిలి. సమాధానం మరొకసారి. సి. చలిమిడి, వడపప్పు, చిమ్మిలి. మూడవ ప్రశ్న. నాగుల పంచమి రోజున కొన్ని ప్రాంతాల్లో సోదరీమణులు ఎవరి క్షేమం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు? ఏ. భర్త క్షేమం కోసం. బి. పిల్లల చదువు కోసం. సి. తల్లిదండ్రుల క్షేమం కోసం. డి. సోదరుల దీర్ఘాయుష్షు కోసం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. భర్త క్షేమం కోసం. బి. పిల్లల చదువు కోసం. సి. తల్లిదండ్రుల క్షేమం కోసం. డి. సోదరుల దీర్ఘాయుష్షు కోసం. సరైన సమాధానం డి. సోదరుల దీర్ఘాయుష్షు కోసం. సమాధానం మరొకసారి. డి. సోదరుల దీర్ఘాయుష్షు కోసం. నాలుగవ ప్రశ్న. నాగుల చవితి నాడు పుట్ట పూజ అనంతరం పుట్టమన్నును ఎక్కడ ధరిస్తారు? ఏ. నుదుటిపై మరియు చెవుల వెనుక. బి. చేతులకు. సి. కాళ్లకు. డి. ధరించరు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. నుదుటిపై మరియు చెవుల వెనుక. బి. చేతులకు. సి. కాళ్లకు. డి. ధరించరు. సరైన సమాధానం ఏ. నుదుటిపై మరియు చెవుల వెనుక. సమాధానం మరొకసారి. ఏ. నుదుటిపై మరియు చెవుల వెనుక. ఐదవ ప్రశ్న. రాహు, కేతు గ్రహ దోషాల నివారణకు ఏ పండుగ రోజున పూజ చేయడం శ్రేష్టమని విశ్వసిస్తారు? ఏ. ఉగాది. బి. నాగుల చవితి లేదా నాగుల పంచమి. సి. సంక్రాంతి. డి. దీపావళి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. ఉగాది. బి. నాగుల చవితి లేదా నాగుల పంచమి. సి. సంక్రాంతి. డి. దీపావళి. సరైన సమాధానం బి. నాగుల చవితి లేదా నాగుల పంచమి. సమాధానం మరొకసారి. బి. నాగుల చవితి లేదా నాగుల పంచమి. ఆరవ ప్రశ్న. సర్ప భయం నుండి విముక్తి కోసం సాధారణంగా ఏ స్తోత్రాన్ని పఠిస్తారు? ఏ. పురుష సూక్తం. బి. శ్రీ సూక్తం. సి. హనుమాన్ చాలీసా. డి. నవనాగ స్తోత్రం లేదా సర్ప సూక్తం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. పురుష సూక్తం. బి. శ్రీ సూక్తం. సి. హనుమాన్ చాలీసా. డి. నవనాగ స్తోత్రం లేదా సర్ప సూక్తం. సరైన సమాధానం డి. నవనాగ స్తోత్రం లేదా సర్ప సూక్తం. సమాధానం మరొకసారి. డి. నవనాగ స్తోత్రం లేదా సర్ప సూక్తం. ఏడవ ప్రశ్న. నాగుల చవితి పూజలో పుట్టలో పాలు పోసేటప్పుడు సాధారణంగా వేటిని సమర్పిస్తారు? ఏ. పండ్లు మాత్రమే. బి. కేవలం నీరు మాత్రమే. సి. కోడిగుడ్లు, పాలు, గంధం, అక్షతలు. డి. బంగారం, వెండి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. పండ్లు మాత్రమే. బి. కేవలం నీరు మాత్రమే. సి. కోడిగుడ్లు, పాలు, గంధం, అక్షతలు. డి. బంగారం, వెండి. సరైన సమాధానం సి. కోడిగుడ్లు, పాలు, గంధం, అక్షతలు. సమాధానం మరొకసారి. సి. కోడిగుడ్లు, పాలు, గంధం, అక్షతలు. ఎనిమిదవ ప్రశ్న. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని పెద్దలు చెప్పడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏ.
చల్లని గాలి వల్ల. బి. చీకటిగా ఉండటం వల్ల. సి. సాంప్రదాయంగా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచించడం వల్ల. డి. అలసట రాకుండా ఉండటానికి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. చల్లని గాలి వల్ల. బి. చీకటిగా ఉండటం వల్ల. సి. సాంప్రదాయంగా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచించడం వల్ల. డి. అలసట రాకుండా ఉండటానికి. సరైన సమాధానం సి. సాంప్రదాయంగా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచించడం వల్ల. సమాధానం మరొకసారి. సి. సాంప్రదాయంగా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచించడం వల్ల. 9వ ప్రశ్న. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం గ్రహణ సమయంలో గర్భిణీలు పదునైన వస్తువులను ఎందుకు ఉపయోగించకూడదని చెబుతారు? ఏ. పుట్టబోయే శిశువుకు శారీరక లోపాలు లేదా పుట్టుమచ్చలు వస్తాయనే నమ్మకం వల్ల. బి. వస్తువులు పాడైపోతాయని. సి. చేతులు తెగుతాయనే భయం వల్ల. డి. ఎలాంటి కారణం లేదు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. పుట్టబోయే శిశువుకు శారీరక లోపాలు లేదా పుట్టుమచ్చలు వస్తాయనే నమ్మకం వల్ల. బి. వస్తువులు పాడైపోతాయని. సి. చేతులు తెగుతాయనే భయం వల్ల. డి. ఎలాంటి కారణం లేదు. సరైన సమాధానం ఏ. పుట్టబోయే శిశువుకు శారీరక లోపాలు లేదా పుట్టుమచ్చలు వస్తాయనే నమ్మకం వల్ల. సమాధానం మరొకసారి. ఏ. పుట్టబోయే శిశువుకు శారీరక లోపాలు లేదా పుట్టుమచ్చలు వస్తాయనే నమ్మకం వల్ల. 10వ ప్రశ్న. గ్రహణం ప్రారంభమయ్యే ముందు ఆహార పదార్థాలపై, నీటి పాత్రలపై సాధారణంగా వేటిని ఉంచుతారు? ఏ. వేపాకులు. బి. మామిడి ఆకులు. సి. అరటి ఆకులు. డి. దర్భలు లేదా తులసి ఆకులు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. వేపాకులు. బి. మామిడి ఆకులు. సి. అరటి ఆకులు. డి. దర్భలు లేదా తులసి ఆకులు. సరైన సమాధానం డి. దర్భలు లేదా తులసి ఆకులు. సమాధానం మరొకసారి. డి. దర్భలు లేదా తులసి ఆకులు. 11వ ప్రశ్న. గ్రహణ సమయంలో గర్భిణీలు ఏ పనులు చేయకుండా విశ్రాంతిగా ఉండాలని పెద్దలు సూచిస్తారు? ఏ. కేవలం టీవీ చూడటం. బి. నిద్రించడం, వంట చేయడం, భోజనం చేయడం, బట్టలు ఉతకడం వంటి పనులు. సి. పుస్తకాలు చదవడం. డి. వ్యాయామం చేయడం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కేవలం టీవీ చూడటం. బి. నిద్రించడం, వంట చేయడం, భోజనం చేయడం, బట్టలు ఉతకడం వంటి పనులు. సి. పుస్తకాలు చదవడం. డి. వ్యాయామం చేయడం. సరైన సమాధానం బి. నిద్రించడం, వంట చేయడం, భోజనం చేయడం, బట్టలు ఉతకడం వంటి పనులు. సమాధానం మరొకసారి. బి. నిద్రించడం, వంట చేయడం, భోజనం చేయడం, బట్టలు ఉతకడం వంటి పనులు. 12వ ప్రశ్న. గ్రహణం పూర్తయిన తర్వాత ముందుగా చేయవలసిన పని ఏమిటి? ఏ. వెంటనే నిద్రపోవడం. బి. మార్కెట్కు వెళ్లడం. సి. తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవడం. డి. పాత ఆహారాన్ని తినడం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. వెంటనే నిద్రపోవడం. బి. మార్కెట్కు వెళ్లడం. సి. తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవడం. డి. పాత ఆహారాన్ని తినడం. సరైన సమాధానం సి. తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవడం. సమాధానం మరొకసారి. సి. తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవడం. 13వ ప్రశ్న. శాస్త్రీయంగా చూస్తే సూర్యగ్రహణాన్ని రక్షణ లేకుండా నేరుగా చూడటం వల్ల కంటిలోని ఏ భాగం దెబ్బతినే ప్రమాదం ఉంది? ఏ. కనురెప్పలు. బి. కన్నీటి గ్రంథులు. సి. రెటీనా. డి. ఏ భాగమూ కాదు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కనురెప్పలు. బి. కన్నీటి గ్రంథులు. సి. రెటీనా. డి. ఏ భాగమూ కాదు. సరైన సమాధానం సి. రెటీనా. సమాధానం మరొకసారి. సి. రెటీనా. 14వ ప్రశ్న. గ్రహణ సమయంలో మానసిక ప్రశాంతత కోసం ఏ మంత్రాన్ని జపించడం మంచిదని భావిస్తారు? ఏ. శని మంత్రం. బి. శత్రునాశన మంత్రం. సి. ఏ మంత్రం జపించకూడదు? డి. సంతాన గోపాల మంత్రం లేదా మహామృత్యుంజయ మంత్రం.
ఆప్షన్స్ మరొకసారి. ఏ. శని మంత్రం. బి. శత్రునాశన మంత్రం. సి. ఏ మంత్రం జపించకూడదు. డి. సంతాన గోపాల మంత్రం లేదా మహామృత్యుంజయ మంత్రం. సరైన సమాధానం డి. సంతాన గోపాల మంత్రం లేదా మహామృత్యుంజయ మంత్రం. సమాధానం మరొకసారి. డి. సంతాన గోపాల మంత్రం లేదా మహామృత్యుంజయ మంత్రం. 15వ ప్రశ్న. గ్రహణ సమయంలో వండిన ఆహారాన్ని తినకూడదని చెప్పడానికి సాధారణంగా చెప్పే కారణం ఏమిటి? ఏ. ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారం పాడయ్యే అవకాశం ఉండటం. బి. ఆహారం రుచి మారిపోవడం. సి. బరువు పెరగడం. డి. ఆహారం చల్లబడిపోవడం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారం పాడయ్యే అవకాశం ఉండటం. బి. ఆహారం రుచి మారిపోవడం. సి. బరువు పెరగడం. డి. ఆహారం చల్లబడిపోవడం. సరైన సమాధానం ఏ. ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారం పాడయ్యే అవకాశం ఉండటం. సమాధానం మరొకసారి. ఏ. ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారం పాడయ్యే అవకాశం ఉండటం. 16వ ప్రశ్న. ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం ఏ తిథిన మాత్రమే సంభవిస్తుంది? ఏ. అమావాస్య. బి. చవితి. సి. ఏకాదశి. డి. పౌర్ణమి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. అమావాస్య. బి. చవితి. సి. ఏకాదశి. డి. పౌర్ణమి. సరైన సమాధానం డి. పౌర్ణమి. సమాధానం మరొకసారి. డి. పౌర్ణమి. మన సంస్కృతి, మన విలువలు. మీరు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ క్విజ్ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన భక్తి, ఆధ్యాత్మిక క్విజ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన క్విజ్తో కలుద్దాం. నమస్కారం.